ఆర్ యు రెడీ? ఈ అభివృద్ధి యేసయ్య వలన జరిగిందని గుర్తించాలి. కొంతమంది కష్టపడతారు, శ్రమిస్తారు, చదువుతారు, పెట్టుబడి పెడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని కొరకు విస్తారంగా ఇస్తారు, దైవజనుల్ని గౌరవిస్తారు, కానుకలు ఇస్తారు. వాళ్ళ శరీరం రాత్రి పగలు ఎక్కువ నిద్రపోరు, 2-3 గంటల నిద్రపోతారు. కానీ ఇంత కష్టపడినా తక్కువ ప్రతిఫలం చూస్తారు. ఇంత కష్టపడినా తక్కువ ప్రతిఫలం చూస్తారు. అటువంటి వ్యక్తికి ఏమైతే తెలుసా? వేదన కలిగిద్ది, నిరాశ కలిగిద్ది, కృంగుదల కలిగిద్ది. అటువంటి వాడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడడు. అటువంటి వ్యక్తి ఇల్లు విడిచి, కుటుంబాన్ని విడిచి పారిపోవడానికి కూడా వెనకాడ్డు. చివరాఖరికి దేవుని నమ్ముకున్న బిడ్డలు అలా చేయకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? మనకి ఆత్మహత్య చేసుకోవటం తెలవదు, మిగతా వాళ్ళందరికన్నా బాగా తెలుసు. కానీ ఒకటే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నరకానికి వెళ్తా. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. అక్కడ గంటల కారు కూడా రాదు పక్కకి. అందువలన ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తామన్న భయం చేత మనం ఆత్మహత్య చేసుకోవట్లా, విసిగిపోయారు. వ్యాపారం కొరకు పెట్టుబడి పెడతారు, అప్పులు తీసుకుంటారు, కాల్ మనీ ఇంట్రెస్ట్ తీసుకుంటారు, కష్టపడతారు. ఒక దాంట్లో ఫెయిల్ అవుతారు, మళ్ళా సక్సెస్ అవుతుందా, రెండో దాంట్లో ఫెయిల్ అవుతారు, మూడో దాంట్లో ఫెయిల్ అవుతారు. నిరాశాయుడుగా ఉన్నప్పుడు, నిస్సహాయుడుగా ఉన్నప్పుడు ఎవరో ఫ్రెండ్ అంటాడు, ఎక్కడ కాదు పలానా వీధిలో పెడితే సక్సెస్ అయింది అంటాడు, అక్కడ పెడతాడు. పలానా వీధిలో పెడితే సక్సెస్ అయింది అంటాడు, పలానా వీధిలో పెడితే సక్సెస్ అంటాడు. ఎక్కడ కాదు ఆ సిటీలో సక్సెస్ అయింది అంటాడు, ఎక్కడ కాదు ఆ రాష్ట్రంలో సక్సెస్ అయిందంటాడు. ఇష్టం వచ్చిన పెట్టుబడి పెట్టేస్తాడు. చివరాఖరికి ప్రతిఫలం లేకపోతే కృంగిపోయి వేదన పడిపోతాడు. ఏంటా నా బతుకు ఇలాగైపోయిందని. కొంతమంది ఇంట్లో రోగాలు వస్తాయి. రోగాలు రాగానే ఇంట్లో ఒకడికి వస్తే చాలు మొత్తం గందరగోళం అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదు. అందువలన పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ స్వస్థత రాదు. పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ స్వస్థత రాదు. పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్వస్థత రాదు. అటువంటి టైంలో వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఎవడు చెప్పినా అలా మాట అందరు వింటారు. అండ్ అక్కడ కదండి, ఇక్కడండి, ఏమండి అక్కడ కదండి, ఇక్కడండి, కనపడిన వాళ్ళందరి తీసుకెళ్తారు. అయినా స్వస్థత రాకున్నప్పుడు ఏమైపోతుంది తెలుసా? కృంగిపోయి నెక్స్ట్ నా బతుకేంటి ఏమీ అర్థం కాదు. కొంతమంది ఒక ఇంటికి వెళ్తారు, అక్కడ కలిసి రాదు. ఏమండి ఇక్కడ కలిసి రాదండి, ఒక ఆమె చచ్చిపోయింది అనగానే ఇంకొక ఇంటికి వెళ్తారు, అక్కడేమో గ్యాస్ చచ్చిపోయింది అంటారు, అక్కడ కలిసి రాదంటారు. ఇంకొక ఇంటికి వెళ్తే కుక్క చచ్చిపోయింది అంటారు. చచ్చిపోలేని ఇల్లు ఎక్కడుందండి? మరణించలేని ఈ వీధి ఎక్కడ ఉందండి? ఇక ఇల్లంతా తిరిగి 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 విరక్తి పొంది ఏం చేయాలో అర్థం కాదు. ఈ రోజున నీ బతుకు కూడా అలాగైపోయిందా? ప్రయత్నం చేసి కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రతిఫలం లేక, నా దేవుడా నా ప్రాణం అన్నా తీసేసుకో, నా వలన కాదు, నా బిడ్డలు నేను ఇలా చూడలేను, నా స్థితి నేను ఇలా పట్టించుకోలేను, నా వలన కాదయ్యా. కృంగిపోయిన 5 శిష్యులు, పేతురు, తోమా, యోహాను, యాకోబు, నతనయేలు అన్న వీళ్ళు, మరొక వ్యక్తి, ఈ 6 ఏం చేశారంటే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రంతా ఎడం పక్కన వేస్తున్నారు, కుడి పక్కన వేస్తున్నారు, ఎదర వేపేస్తున్నారు, వెనకాల వేపేస్తున్నారు, ఉన్న ప్రాంతాల వేపేస్తున్నారు. ఒక్క చేప కూడా దొరకలా. వీళ్ళు మామూలులా సోమరిపోతులా కాదు, కష్టపడ్డారు, శ్రమించారు. ఏమి చేసినా ప్రతిఫలం లేక ఇక అయిపోయిందిరా మా బతుకు అనుకుని వాళ్ళనంతా కడుక్కొని ఒడ్డు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు తెలుసా? ఒడ్డుకి 200 అడుగులు. ఎన్ని అడుగులు? అయితే 200 మూరలు, మన భాషలో 200 అడుగులు దూరంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ కడుక్కుంటున్నారు, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. అటువంటి టైంలో ఒక ఆయన అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఎవరు? అది మనకు అర్థమైంది, ఎవరికి అర్థం కాలా? ఆ ఒడ్డున యేసయ్య నిలబడి అన్నాడు, పిల్లలారా. గట్టి చెప్పండి. మనమైతే ఏమనేవాళ్ళం? ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది ఫ్రెండ్స్. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా? ఆత్మ సంబంధమైనది పట్టించుకున్నట్లుగా దేవుడు ఏది కూడా పట్టించుకున్నాడు?
శరీర సంబంధమైంది పట్టించుకున్నాడు. పిల్లలారా, మీ ఆత్మ విషయమైన మీ హృదయాన్ని ఆదివారం, శుక్రవారం, లేకపోతే గృహ కూటాల్లో, లేకపోతే టీవీ ప్రసంగాల ద్వారా నేను లేకపోతే మా తమ్ముడో, లేకపోతే నాతో పరిచయం చేసేవాళ్ళు, వివిధమైన దైవజనులు ప్రతిరోజు మీకు వాక్యం అందిస్తున్నారే, అది ఆత్మ సంబంధం. ఏ దేవుడైతే ఆత్మ సంబంధమైన విషయములో నీ హృదయాన్ని నింపడానికి ఎంత సమర్థుడో, నీ ఇంటిని నింపడానికి కూడా అంతే సమర్థుడు. నీ ఆర్థికాన్ని నింపడానికి కూడా సమర్థుడు. ఆరోగ్యంతో నింపడానికి సమర్థుడు అన్నాడు. పిల్లలారా, తినడానికి ఏమన్నా ఉందా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అబ్బాయి దొంగతనం చేసినా మీ అబ్బాయే కాదా? మీ అమ్మాయి సినిమా హాల్కి వెళ్ళినా మీ అమ్మాయే. అమ్మాయిని దైవమా అంటారా? కోపమొత్తి అంటారు, కానీ ఇక్కడ అనరు. ఇక్కడ యేసయ్య దగ్గర నుండి దూరం అయిపోయినా యేసయ్య అన్న మాట ఏంటి? పిల్లలారా, తినడానికి ఏమన్నా ఉందా? ఏం మాట్లాడలా. అటు చూసి అన్నారు, ఏమీ లేదన్నారు. యేసయ్య ఒకే ఒక మాట, అదే నేనే యేసయ్యనైతే నన్ను వదిలిపెడితే అంతేరా మీ జీవితాలు, అంతే. బుద్ధి వస్తుందిరా మీకు. ఆడవాళ్ళు చూడండి, అమ్మ మీరు అనే మాట అదే ఫస్ట్. అంతేరా, నా మమ్మల్ని కాదనకుండా వెళ్తే అంతే, ఏమైపోతుంది. కొన్నిసార్లు అనాలి, కొన్నిసార్లు అనకూడదు. అక్కడ అంటే వాళ్ళు కృంగిపోతారని యేసయ్యకి తెలుసు. యేసయ్య అన్న మాట ఏంటి తెలుసా? కుడి పక్కన వల వేయండి అన్నాడు. అంతే. గట్టి చెప్పండి. కుడి పక్కన వల వేయండి అన్నాడు. కుడి పక్కన వల వేయండి అనగానే ఒక్కసారి కుడి పక్కన వల వేశారు. ఆ లాగుతుంటే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే టగ్ అంట. ఏంటిది? లాగుతుండగానే అబ్బా రావట్లేదంటే యోహాను అన్నాడు, పేతురు అన్నా రావట్లేదంటే ఎందుకు రాదా? ఇందాకేగా మన కుడివైపేసిందే, రాత్రి అంతా కుడివైపేసాంగా. మత్స్యకారుల చరిత్ర ప్రకారం ఏ మత్స్యకారుడన్నా పడవ సముద్రానికి తీసుకెళ్ళినా, నదికి తీసుకెళ్ళినా ఫస్ట్ వల వేసేది ఎటువైపే? అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, ఆల్రెడీ ఇదివరకు అక్కడ ప్రయత్నం చేశారు, ట్రై చేశారు. పేతురు అంటాడు, ఇందాక వేసింది ఆయన ఏదో చెప్పాడయ్యా, ఏంటో రావట్లా. ఒక్కసారి లాగుతుంటే, ఈ 6 కలిసి లాగుతుంటే, ఈ 5 కలిసి లాగుతుంటే, ఆ విస్తారమైన చేపలను చూడగానే వెంటనే యోహానికి డౌట్ వచ్చింది. ఇది మన సామర్థ్యం కాదురా, ఇది మన తెలివితేటలు కాదురా, ఇది మన గొప్పతనం కాదురా, ఎవరా ఒడ్డు మీద ఉన్నదని ఒక్కసారి చూశాడు. వెంటనే యోహాను అన్నాడు, ఈయన మన ప్రభువు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాళ్ళు చెప్పేది, ఈ అభివృద్ధి మాకు కలిగిందంటే, ఎప్పుడు లేని అభివృద్ధి కలిగిందంటే, ఇది మా శక్తి కాదు, ఇది మా జ్ఞానం కాదు, ఇది మా తెలివితేటలు కాదు. ఒడ్డున నుంచున్న ప్రభువే, ఒడ్డున నుంచున్న ప్రభువే, ఒడ్డున నుంచున్న యేసయ్యే. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యేసు ప్రభువారు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కానీ అందరూ అనేది యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? గట్టి చెప్పండి. పరలోకంలో ఉన్నాడు. చెప్పండమ్మా. యేసు ప్రభువారు మనలో ఉన్నాడు. డౌటా? మరి ఆమేనండి. యేసు ప్రభువారు మనలో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు. లోకస్తులు అనేది యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఒడ్డు మీద ఉండగానే, పడవ దగ్గరికి వెళ్లకుండానే, గలిలయ సముద్రంలో అడుగు పెట్టకుండానే ఒడ్డు దగ్గర నుంచొని సమృద్ధినిచ్చిన దేవుడు పరలోకములోనే ఉండి నీ ఇంటిలో సమృద్ధి నింపగలిగిన వాడు, పరలోకములోనే ఉండి నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, పరలోకములోనే ఉండి దెయ్యపు శక్తులను తరిమి కొట్టేవాడు. చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక దృశ్యం నాకు చూపెడుతున్నాడు. నీ వ్యాపారాన్ని పట్టుకున్న దెయ్యాలు ఇప్పుడు పారిపోతున్నాయి. నీకు అభివృద్ధి కనబడనీయకుండా చేసే దెయ్యాలు నీ ఇంటిని విడిచి పారిపోతున్నాయి, నీ శరీరాన్ని విడిచి పారిపోతున్నాయి, ఇప్పుడే మందుని విడిచి పారిపోతున్నాయి. యేసు నామములో జరుగును గాక. 2 చేతులు పైకి యేసయ్య. కమాన్ గట్టిగా. రబకషత కరబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటుండగా ఎన్నిసార్లు కష్టపడినా, ఎన్నిసార్లు వలలు వేసినా, ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా,
ఎంత పెట్టుబడి పెట్టినా మాటి మాటికి నష్టం కలుగుతున్నా, ఆ నష్టం కలిగిస్తున్నా నీ ఇంటిని పట్టుకున్న దుష్టాత్మ దయ్యపు శక్తులు ఇప్పుడే నీ ఇంటిని విడిచి పారిపోతున్నాయి. ఆర్ యు రెడీ? యేసయ్య ఎక్కడే ఉన్నాడు చెప్పండి అమ్మా? ఒడ్డునే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 200 మూరల దూరం. అంటే మన భాషలో ఒడ్డుకి మరీ అంత దూరం కాదు, ఒడ్డుకి మరీ అంత దూరం కాదు. అక్కడ వేసే వల ఏమన్నాడు అంతే. ఆర్ యూ రెడీ? గట్టి చెప్పండి. ఎటువైపు వేయండి? గట్టి చెప్పండి, గట్టి చెప్పాల. అంటే యేసయ్య ఉద్దేశించి ఏంటంటే పడవ కుడివైపున. గట్టి చెప్పండి, పడవ కుడివైపున. పడవ ఒడ్డున చేరుతుంది. ఒడ్డున చేరుతుంది అన్నప్పుడు ఆ పడవ ఎటువైపు ఉండాలా? అడ్డంగా ఉండదు. ఎలా ఉంటుంది? తిన్నంగా ఉండదు. ఎటువైపు వేయండి? కుడివైపు వేయండి. పడవ ఉంది 200 మూరలు. అంటే సముద్రపు లోతుల్లో కాదు, సముద్రపు అవతల కాదు, ఈ కనబడే దూరంలో ఏగానే అక్కడ ఎన్ని చేపలు పడినాయి? 153 చేపలు. ఇదివరకు యేసయ్య నీ పడవను లూకాసు అంటాడు లోతుల్లోనికి నడిపించండి, లోతుల్లో పెద్ద చేపలు దొరుకుతాయి అని మత్స్యకారులందరికీ తెలుసు. కానీ ఒడ్డు దగ్గర 200 మూర దగ్గర పెద్ద చేపలు దొరుకుతాయని వాళ్ళు ఎక్కడ చదవలా. కానీ యేసయ్య దొరికేటట్టు చేశాడు. బాబా నా ఒళ్ళంతా నెక్కబడి చేస్తాడు బాబు. మీరు చప్పట్లు కొట్టలేకపోతున్నారంటే ఏదోలాగా. హల్లెలూయా! ఆర్ యు రెడీ? వాళ్ళందుకు ఆశ్చర్యపోతున్నారు అంతే. ఒడ్డు దగ్గర ఇంత పెద్ద చేపలు దొరకటం. ఒడ్డు దగ్గర ఏం దొరికితే నేను కూడా చెప్పా. ఏంటిది? గొరకలు, చిన్న చిన్న గొరకలు. ఏంటి ఇంత కామంది? అదేది ఆ పరికలా? ఏంటి పెద్ద పెద్ద రాగన్లు దొరకాలంటే, పెద్ద పెద్ద వంజరాలు దొరకాలంటే, పెద్ద పెద్ద కోణాలు దొరకాలంటే. ఇంత కరెక్ట్ చెప్తున్నాను అడగండి, కొంచెం దీంతో సంబంధం ఉంది నాకు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎక్కడ దొరకవు, లోతులోనికి వెళ్ళాలి. కానీ కుడి పక్కన వేయమనగానే 200 మూరల నుండి ఇంకా దగ్గర వాళ్ళ ఇలా స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళ ఇలా స్ప్రెడ్ అవుతుంది. పడవ దగ్గర నుండి ఇలా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒట్టుకి ఇంకా దగ్గర. అక్కడ చేప దొరకగానే బెంబేరెక్కిపోయారు అంతే. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే సత్యం, 10 సంవత్సరాలు అయితేనే అభివృద్ధి చూడగలం అన్నది మనకు తెలుసు. అవును, కష్టపడిన వెంటనే ప్రతిఫలం దొరకదు. కానీ యేసయ్య ఈ రోజు కొత్త పాఠం నేర్పిస్తున్నాడు. ఆరంభములోనే ఒడ్డుకు 200 మూరలోనే, వారం రోజుల్లోనే, 10 సంవత్సరాలు కాదు, సంవత్సరం తిరిగే లోపలలోనే లోతుల్లో పడని చేపలు ఒడ్డున పడేటట్టు చేస్తా. 2 సంవత్సరాల్లో సాధించవలసింది 2 నెలల్లో నేను చేపిస్తా. నా మాట మీరు వింటే చప్పలు కొట్టినానా? హల్లెలూయా! హల్లెలూయా! నా మాటలు మీరు వింటే, నేను మీతో ఉంటే, ఒక్కసారి నమ్మండి, వీళ్ళు హటలెక్కిపోయారండి. పెద్ద పెద్ద చేపలు పడటం వాళ్ళకి కొత్త ఏం కాదు. ఎప్పుడు పడుతూ ఉంటాయి. అంటే అన్ని పడవు, కానీ ఓ 25 పడతాయి. అర్రెర్రెర్రెర్రెర్రె యోగాన్ అంటాడు, అన్నా పేతురన్నా మన ఇంటెలిజెంట్ కాదన్నా, మన ఐక్యూ కాదు, ఒడ్డున ఎవరో ఉన్నారు చూడు,
యేసయ్య అనగానే వస్త్రహీనుడై ఉన్నాడు, చేపలు పడుతున్నాడు కదా, ఎగిరి దూకి యోహాని చెప్పాడు కానీ ఫస్ట్ వెళ్ళినోడు పేతురు. ఉండండి, ఐడెంటిఫై చేసినోడు యోహాను, కాళ్ళ మీద పడింది పేతురు. 100 మీటర్ డాష్లో ఫినిషింగ్ పాయింట్ అక్కడ ఉందని అందరూ చూస్తారు, కానీ ఎల్లోడికే గిఫ్ట్. అందరూ యేసని చూశాడు, మానోడు వెళ్ళి పడ్డాడు. పేతురులో ఉన్న గుణం ఇదే, లోడ వాగుతాడు కానీ పాపం మనసులో ఏముండదు ఆయనకి. కొంతమంది చూడండి లోడ వాగుతారు, ప్రతిదీ కూడా చిన్న చిన్న తప్పు కూడా ఎత్తి చూపెడుతుంటారు. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళని అపార్థం చేసుకుంటాం, కాదు, పాపం వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. సైలెంట్గా నాలాగా ఉన్నారనుకో, చాలా డేంజర్. పేతురు లోడ వాగుతాడు కానీ పాపం కల్మసే ఉండదు. అన్నొచ్చాడు అనగానే తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నేనున్నాగా నీత. అప్పుడు మిగతా 5 ఈడు బుద్ధి మారదురా బాబు, కనీసం నేను ఎవరో నాకు తెలియదు అని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు, ఎవరో అబద్ధం ఆడాడు, కనీసం కొంచెం మేనర్స్ అన్న ఉండాలా, వెళ్ళిపోయి పడితే అన్నా అన్నాడు. దేవుడు ఓయ్, హల్లెలూయా, ఆర్ యు రెడీ? ఒక మాట మీరు గమనించండి, విసిగిపోయిన జీవితాల దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట విన్నాడు. ఈరోజు నువ్వు కన్ఫ్యూజన్లో ఎందుకు ఉంటున్నావు తెలుసా? ఆయన నీతో మాట్లాడక కాదు, ఆయన చెప్పింది నువ్వు చేయక, అంతే. ఎందుకు తెలుసా? మళ్ళా నువ్వు ఇంతగా కష్టపడుతున్నావు, ఇంతగా నువ్వు శ్రమలో ఉంటున్నావు, ఇంతగా ఇబ్బందులు ఉంటున్నావు, యేసయ్య నీతో మాట్లాడక కాదు, మాట్లాడుతున్నాడు, కానీ చెయ్యక. ఈరోజు యేసయ్య డైరెక్ట్గా రాడు. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు చేస్తున్నది ప్రతిఫలం దొరకలేనప్పుడు, అటువైపు వలేసి ఇటువైపు వలేసి శ్రమించిన ఒక్క చాప కూడా దొరకలేనప్పుడు యేసయ్య వచ్చి ఎలా మాట్లాడాడో ఈరోజు యేసయ్య మీ అమ్మ ద్వారా మాట్లాడతాడు. ఆ కోస్ వద్దు నాన్న, వేరే కోస్ మీ అమ్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ నాన్న ద్వారా మాట్లాడతాడు, ఎందుకు పనికిరాని మట్టి బొమ్మ ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, దేవుడు తర్వాత మీకు అప్పగించిన అమ్మ నాన్న మాట వినండి. వాళ్ళు ఒకవేళ నువ్వు ఇదే వెళ్తానా అంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరూ అదే కోర్స్కి వెళ్తున్నారేమో, మీ నాన్న వచ్చి వద్దురా పెద్దోడా, అమ్మ వద్దు నాన్న అంటే గుడ్డిగా మీరు నమ్మండి. మీ ఫ్రెండ్స్ని కాదు తృప్తిపరచడం, మీ నాన్న కాదు నువ్వు తృప్తిపరిచేది, యేసయ్యని నువ్వు తృప్తిపరుస్తున్నావు. నీకు కూడా ఒక విస్తార పంటను కొయ్యబోతున్నావు, విస్తార దీవెనను కొయ్యబోతున్నావు, విస్తారమైన అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు.